క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల ప్రార్థనలకి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థనలను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపా కనికరం కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారి సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ పవిత్ర పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరి ఈ ప్రత్యేక దినం మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఆశ్చర్యమైన నీ కృపను బట్టి, అద్భుతమైన మీ సన్నిధిని బట్టి దేవా నీకు స్తుతులు చెల్లిస్తూ, ప్రభా గత సంవత్సరం ఈ జూలై 9 నుండి ఆగస్టు 17 వరకు స్థిరమైన ప్రార్థనలు ప్రభా అనే విధానంలో ప్రతిరోజు సాయంత్రం ఈ ప్రార్థనలు నిర్వహించడానికి కృప చూపావు, నీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా ఈ సంవత్సరం కూడా ఈ వేకువజామున ప్రతిఫలం పొందు ప్రార్థనలు అనే ఉద్దేశంతో తండ్రి, ప్రతిరోజు వేకువన 5 నుండి 5:30 వరకు జరిగే ఈ ప్రార్థనలన్నిటిలో ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. కృపగలిగిన దేవా, మీ సహాయం అనుగ్రహించండి. ఆగస్టు 17 వరకు ఈ ప్రార్థనలు కొనసాగడానికి కృప చూపండి తండ్రి. అనేక మంది బిడ్డలు పాలు పొంది దేవా నీ స్వరాన్ని విని ఈ ప్రార్థనలో అనేకమైన దీవెనలు పొందుకోవడానికి సహాయము దయచేయండి. సంఘము దేవా ఈ ప్రార్థనల ద్వారా ఆధ్యాత్మిక బలాన్ని పొందడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నిన్ను స్తుతిస్తున్నాను, కృప చూపండి. అలానే మా ప్రభువా, నీవు ఎలాగూ ప్రార్థించావో పెందల కడలేచి చీకటిగా ఉన్నప్పుడే తండ్రి నీవు ప్రార్థించిన రీతిగా ఆ ప్రార్థన అనుభవాన్ని మాకును దయచేయమని వేడుకుంటున్నాను. దేవానికే స్తోత్రములు చెల్లిస్తూ ఆది నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండి నడిపించమని ఈ ప్రార్థనా సహవాసం అంతటిని మీ కృపగలిగిన చేతులకు సమర్పిస్తూ తండ్రి, పాలు పొందుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని, అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపగలిగిన తండ్రి, మిమ్మల్ని మహిమపరుస్తుండగా మీ సహాయమును తోడు అనుగ్రహించి ఈ ప్రార్థనా సహవాసాన్ని దీవెనకరంగా చేయమని వేడుకుంటున్నాం. మా సంఘాన్ని బలపరచండి. ఇదిగో ప్రభా, బలహీనుడను శక్తిహీనుడను తండ్రి, అయోగ్యుడనైన నన్ను నీ ఆత్మతో నింపి ప్రభా నీవే మాట్లాడి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసుడు మాట్లాడుతుండగా ఈ మాటలను ప్రభా నీవు అనేకుల మేలు నిమిత్తమై మీరు దీవెనకరంగా చేయమని వేడుకుంటున్నాం. ఎందుకంటే ప్రభా నీ మాట ఏది కూడా నిరర్ధకము కానేరదు నాయనా. ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ సమయమంతటిని మీరు దీవెనకరంగా చేయమని, మా సంఘాన్ని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తాం. ఏ సమస్యలతో ప్రభా నీ బిడ్డలు కూడి ఉన్నారో వారందరి సమస్యలు కూడా మీరు తీర్చండి. ప్రతి పరిస్థితిని బాగు చేయగలిగిన దేవుడు, రహస్యమందు చూచు తండ్రి, ప్రతిఫలమిచ్చు దేవా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీరు దీవెనకరంగా చేయమని, ఆగస్టు 17 వరకు తండ్రి ఈ రోజు నుండి జరిగే ఈ ప్రార్థనల ద్వారా అనేకులు మేలునందులాగున మీ చేతులెత్తి ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు. మా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరం కలిసి దేవుని స్తుతిస్తూ, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 383వ పాట. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినేది
పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినేది పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శ్రేష్టమైన భావము గూర్చి శేష బృందముకు నేర్పితివి శ్రేష్టమైన భావము గూర్చి శేష బృందముకు నేర్పితివి పరముడ నిన్ను ప్రణుతించెదము పరలోక ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేది పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా పరమదేవుడావని తెలిసి కరములేతి జంటగా మోచి పరమదేవుడావని తెలిసి కరములేతి జంటగా మోచి శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేది పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా దినదినాంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దినదినాంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దీనుడవయ్యు దితముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేది పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శత్రుముఖ నిన్ను చుట్టుకొని సిలువపై నిన్ను జాంపగను శత్రుముఖ నిన్ను చుట్టుకొని సిలువపైన నిన్ను జాంపగను శాంతముతోని శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేది పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుతున్నా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు 5, 6 వచనాలు చదువుతున్నా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ స్వరాన్ని వినడానికి సిద్ధపడుతుండగా బలహీనమైన నా నోట తండ్రి నీ మాటలు వినిపించండి. కూడిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు. యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలం మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తూ
సహకరిస్తూ దేవుని పరిచర్యలో పాలిభాగస్తులవుతున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేయచ్చు. దేవుని పరిచర్యలో సహకారుల పేర్లు మరి జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో పౌలు అంటాడు, నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. కనుక దేవుని పనిలో సహకరించే ప్రతి ఒక్కరి పేరు దేవుని జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ప్రభు కొరకు మన ప్రయాస ఏది కూడా వ్యర్థము కాదు అని తెలుసుకొని దేవుని ఇంకా మనము స్తుతిస్తూ ఆయన పరిచర్యలో మరి ముందుకు కొనసాగాలని కోరుతా ఉన్నాను. ప్రియులారా, ఈ సంఘం అమెరికన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ క్షేమములో మరి గతంలో మనము చెప్పిన రీతిగా ప్రేయర్ సపోర్టర్స్, ఫైనాన్షియల్ సపోర్టర్స్, వర్క్ సపోర్టర్స్ అండ్ మల్టీ సపోర్టర్స్. కనుక ఈ 4 విధాలుగా సంఘ క్షేమములో మనము పాలిభాగస్తులం అవుతున్నాం. గతంలో కూడా మనం ప్రార్థన ద్వారా ఎలాంటి అద్భుతాలు పొందామో మనందరికీ తెలిసిన విషయమే. దేవుడు ప్రార్థించినప్పుడు ఆయన నడిపిస్తున్నాడు. ఆయన శక్తిని మనకు అనుగ్రహిస్తూ మరి ఇంతవరకు కూడా కృప చూపాడు. కనుక ప్రార్థన సపోర్టర్స్ అందరికీ కూడా మరి ఒకసారి ఈ జూలై 9వ తేదీ నుండి ఆగస్టు 17 వరకు ఈ ప్రార్థనలో మనందరం కూడా పాలు పొందడానికి దేవుడు మరి యొక్క అవకాశాన్ని ఇచ్చాడు. గత సంవత్సరం ఇదే టైం ఈ 40 days మనం మందిరంలో ప్రార్థనలు కొనసాగించాం. ఇప్పుడున్న ఈ కోవిడ్ పరిస్థితులను బట్టి ఉదయకాలం 5 నుండి 5:30 వరకు మందిరంలో ఈ ప్రార్థనలు జరుగుతాయి. ఈ జరిగే ప్రార్థనలను కృపా ఛానల్ నందు మరి టెలికాస్ట్ కూడా చేయబడుతుంది. కనుక ప్రియులారా, మీరు ఎక్కడున్నా మీ కుటుంబంతో కలిసి ఈ ప్రార్థనలో మీరు పాలు పొంది మాతో సహకరించి ప్రార్థనా సహకారులుగా దేవుని సన్నిధిలో మాతో కూడా కొనసాగాలని కోరుతున్నాను. ఎందుకంటే మన ప్రార్థనలు దేవుడు వింటాడు. ప్రార్థన చేయవారికి తప్పకుండా ప్రతిఫలము ఉంటుంది. ప్రార్థనకు తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది. అది మనము గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో మరి ప్రార్థన ద పర్పస్ ఆఫ్ ప్రేయర్ ఏంటంటే దేవునితో సహవాసం కొరకు మనం ప్రార్థన చేస్తాం. ద పవర్ ఆఫ్ ప్రేయర్ ఏంటంటే ప్రతి పరిస్థితులన్నిటిలో నుండి కూడా మనల్ని శక్తివంతులుగా చేయగలిగినది ప్రార్థన. పవర్ ఆఫ్ ప్రేయర్. అందుకనే భూలోకాన్ని పరలోకాన్ని కలపగలిగిన శక్తివంతమైన మరి ఆయుధం ఏదైనా ఉందంటే అది ప్రార్థనే. మూడవది ద ప్రిన్సిపల్ టు ప్రేయర్. ప్రార్థన చేయడానికి విధానం ఏంటంటే బైబిల్ చెప్తుంది, వేషధారుల వలె కాకుండా పరిశుద్ధతతో, యథార్థతతో, విశ్వాసముతో, క్షమించబడిన హృదయముతో మరి చేసే ప్రతి ప్రార్థనకు కూడా దేవుని దగ్గర తప్పకుండా అది వినపడుతుంది. దేవునికి ఆ ప్రార్థనకి ప్రతిఫలం కూడా ఉంటుంది. ప్రతిఫలం కూడా తప్పకుండా ఉంటుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకొని ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలు మరి కొనసాగుతూ ఉండగా ద పర్పస్ ఆఫ్ ప్రేయర్,
ద పవర్ ఆఫ్ ప్రేయర్, ప్రిన్సిపల్ టు ప్రేయర్. కనుక ఈ విషయాలను మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని కూడా కోరుతున్నాను. ఉదయకాలం చదువుకున్న లేఖన భాగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనను గురించి మాట్లాడిన అధ్యాయం. అది ప్రార్థనను గురించి మాట్లాడిన అధ్యాయం. ముఖ్యంగా మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలను కొండ మీది ప్రసంగం అంటాం. కొండ మీది ప్రసంగం, ద సర్మన్ ఆన్ ది మౌంట్. యేసుక్రీస్తు ప్రభు ఈ కొండ మీది ప్రసంగంలో ఒకే మాట ఎక్కువగా కనబడేది ఏంటంటే, అంతకుముందు దేవుని ప్రజలకి మోషే ధర్మశాస్త్రం, మోషే చెప్పాడు అనే దాని మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఈ అధ్యాయంలో మాట్లాడినప్పుడల్లా ఏమంటాడంటే, నేను మీతో చెప్పున్నదేమనగా అనే మాటను యేసుక్రీస్తు ప్రభు ఎక్కువగా తెలియజేసి, ఆయన దేవుడు అనే విషయాన్ని దేవుడి వాక్యములో చెప్పబడుతుంది. ఓల్డ్ టెస్టమెంట్ మనం చూస్తే ప్రవక్తలు మాట్లాడేటప్పుడల్లా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అనే మాట మాత్రం ఉపయోగిస్తారు. కానీ న్యూ టెస్టమెంట్ లో యేసుక్రీస్తు ప్రభు నేను మీతో చెప్పున్నదేమనగా అంటూ ఆయన దైవత్వాన్ని తెలియజేస్తాడు. రెండవది, ఈ 8 ప్రసంగంలో దేవుణ్ణి సంబోధించే విధానాన్ని పరలోకమందున్న మా తండ్రి అంటూ ప్రారంభిస్తాడు. పరలోకమందున్న మా తండ్రి. కనుక ఈ 8 ప్రసంగంలో పరలోకమందున్న తండ్రి, దేవునికి మానవునికి మధ్య ఉండే ఆ సంబంధాన్ని తండ్రి కుమారుల సంబంధంతో పోల్చి యేసుక్రీస్తు ప్రభు ఈ 8 ప్రసంగంలో అనేక విషయాలను గుర్తు చేస్తాడు. ఈ 6వ అధ్యాయం మనం చదువుకున్న లేఖన భాగం 4-5 వచనాల్లో ప్రార్థన ఎలా చేయకూడదో, ఎలా చెయ్యాలో యేసుక్రీస్తు ప్రభు ఈ 2 వచనాల్లో గుర్తు చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా ప్రియమైన వారలారా, ఈ 6వ అధ్యాయము మొదటి 15 వచనాలు, తర్వాత 16, 17, 18 ఈ వచనాలన్నీ కూడా 3 ప్రాముఖ్యమైన విషయాల మీద యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తాడు. ఒకటి ఏంటి అంటే, ఈ 3 కూడా రహస్యంగా చేయాల్సినవి. ఒకటి ఏంటంటే, రెండవది ధర్మం. నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని కాక. రెండవది 5వ వచనంలో ప్రార్థన, రహస్యంగా చేయవలసినది ఆ ప్రార్థన. మూడవది 16వ వచనంలో ఉపవాసం. ఈ 3 గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చేయాల్సినటువంటి ఈ 3 కూడా యూదులకు సంబంధించి తప్పకుండా వారి ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ 3 ప్రాముఖ్యమైనవే. ప్రార్థన దేవుడితో వారి రిలేషన్ను పెంపొందించుకోవడానికి, తర్వాత ధర్మం చేయడం ద్వారా వారు ఆ చారిటీని నిరూపించుకోవడం ద్వారా ఇతరుల పట్ల కూడా తమ ప్రేమను వెల్లడిపరచడానికి చేసేటువంటి ఈ కార్యాలు. కనుక ప్రభువు ఇక్కడ ఏమన్నాడంటే, ఈ 3 విషయాలు రహస్యంగా ఉండాలి. ప్రార్థన మరియు ధర్మము, ఉపవాసం, ఈ 3 రహస్యంగా ఉండాలి. కనుక ప్రభువు అక్కడ ఈ రహస్యంగా ఉండాలి అంటూనే ఎవరి వల్లే ఉండకూడదు, ప్రార్థన చేయకూడదు కూడా అక్కడ ఒక మాట గుర్తు చేస్తాడు. వేషధారులు, హిపోక్రటిస్. ఈ వేషధారులు అంటే ఆ రోజుల్లో ఈ గ్రీకు, రోమన్ ఈ సమాజంలో నటన అంటే ఈ స్టేజీల మీద యాక్టర్ అనే పదం, యాక్టర్ అంటే ఉన్నది
ఉన్నట్టు కాకుండా కేవలం ఆ సమయం వరకు మాత్రమే నటించి తర్వాత ఆ పోర్షన్ అయిపోగానే వారి సొంత వ్యక్తిత్వంలోకి వెళ్ళిపోయేటువంటి వారు. కనుక దేవుడు వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు. కనుక ఈ కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు ఎక్కువ ఉపయోగించిన పదం కూడా వేషధారులు అంటే లేనిది ఉన్నట్టుగా నటించడం అనే దాన్ని ప్రభు ఆయన దాన్ని వ్యతిరేకిస్తూ ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయకూడదో చెప్పాడు. అక్కడ మొదటి వచనంలో మనుషులకు కనబడాలని 5-7 వచనాల్లో మనుషులకు వినబడాలని, తర్వాత 6-2వ వచనంలో మనుషుల మెప్పు పొందాలని ఎప్పుడు కూడా దేవుని కొరకు చేసే పనులు మనము చేయకూడదు. ఈ రోజుల్లో చాలా మంది ప్రియమైన వాళ్ళారా ఏ చిన్నది చేసినా కూడా మనుషులకు పబ్లిసిటీ కొరకు చేస్తారు. మనిషి ఈ రోజులు ఏ పని చేసినా పబ్లిసిటీ, రెండవది ఇంప్రెస్ చేయడం, ఆకట్టుకోవడం. దేవుని వాక్యములో ఈ రెండింటినీ దేవుడు ఇష్టపడడం లేదు. మనుషులను మెప్పించాలని గాని లేదా మనుషుల ఎదుట మెప్పు పొందాలని గాని మనుషుల వలన ఘనత పొందాలని ఈ ఏ విషయాలు కూడా మనము చేయకూడదు. అందుకనే ప్రభు ఏమన్నాడంటే ఈ ధర్మం చేయనప్పుడు కూడా నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేయి కూడా తెలియకూడదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచు నీ తండ్రికి నీవు ప్రార్థన చేయాలి. కనుక ప్రార్థన ఎలా చేయకూడదో మనుషులకు కనబడాలని, మనుషులకు వినబడాలని, మనుషుల మెప్పు పొందాలని చేయక ప్రార్థించేటప్పుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవునికి. అందుకనే ఈ అధ్యాయాలు ఎక్కువ మనం చూస్తే రహస్యమందు చూచు నీ తండ్రి, 3వ వచనం, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తం నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేయికి తెలియకుండా ఉండును. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. 6వ అధ్యాయం 6వ వచనం, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. రహస్యమందు చూచు నీ తండ్రి. ఈ 5, 6, 7 అధ్యాయాల్లో ఈ పరలోకపు తండ్రి గురించిన కొన్ని విషయాలు అక్కడ గుర్తు చేయబడతాయి. ఒక 7 విషయాలు ఈ పరలోకపు తండ్రిని దేవుడు ఈ యేసుక్రీస్తు ప్రభు గుర్తు చేస్తూ 5వ అధ్యాయం 48వ వచనంలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అనే పదాన్ని వాడతాడు. పరిపూర్ణుడైన తండ్రి. 6వ అధ్యాయము 4వ వచనంలో మరి చూచు తండ్రి, రహస్యమందు చూచేటువంటి తండ్రి అంటూ తెలియజేస్తాడు. 6వ అధ్యాయం 4వ వచనంలో మరి ప్రతిఫలమిచ్చు తండ్రి. 6వ అధ్యాయం 4వ వచనం 18వ వచనంలో అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. రహస్యమందు మరి చూచు తండ్రి, ప్రతిఫలమిచ్చు తండ్రి. 6వ అధ్యాయం 6వ వచనంలో రహస్యమందున్న మా తండ్రి, రహస్యమందున్న తండ్రి. తర్వాత 6వ అధ్యాయం 14వ వచనంలో క్షమించు తండ్రి, ఆయన క్షమించువాడు. తర్వాత 6వ అధ్యాయం 32వ వచనంలో కావలసినవన్నీ ఎరిగినటువంటి తండ్రి. మీరు అడగక మునిపే కావలసినవేమో అవన్నీ కూడా ఆయనకు తెలిసి ఉన్న తండ్రి. అలానే 7వ అధ్యాయం 10వ వచనంలో మంచి ఈవులనిచ్చు తండ్రి. కనుక మన పరలోకపు తండ్రి ఆయన గుణగణాలు గుర్తు చేస్తూ నువ్వు ప్రార్థించేటప్పుడు ఆ పరలోకపు తండ్రికి సంతోషం కలిగించే రీతిలో ఆయన వినాలని. అందుకని ఆ రోజుల్లో ఈ అన్య మతాల్లో, అన్య విశ్వాసాల్లో ఏంటి అంటే ఎంత ఎక్కువగా దేవుణ్ణి ఆయన నిద్రపోతుంటాడేమో లేపవలసిందన్నప్పుడు విస్తరించి మాట్లాడేటువంటి వారు. మనం పాత నిబంధనలో ఏలియా సంఘటనలో చూస్తాం. వారు బయలు
ప్రవక్తలు కేకలు వేసి తమ దేవుడిని సహాయం కొరకు మరి విస్తరించి మాట్లాడడం. కనుక ప్రభు ఇక్కడ ఏమన్నాడంటే, విస్తరించి మాట్లాడొద్దు, వేషధారుల వల్లే మీ ప్రార్థన ఉండొద్దు. మీరు ప్రార్థన చేయనప్పుడు ప్రభు 2 ప్రిన్సిపల్ చెప్పాడు. ఒకటి ఏంటంటే, ప్రార్థన చేసినప్పుడు మనుషులకు సంతోషం కలిగించాలని, మనుషులను మెప్పించాలని ప్రార్థన చేయొద్దు. మనుషులను మెప్పించాలని ప్రార్థన చేయొద్దు. అలాగనే 6వ అధ్యాయం 15వ వచనంలో మనుషులతో వైరముండి కూడా ప్రార్థన చేయకూడదు. మనుషులతో వైరముండి కూడా ప్రార్థన చేయకూడదు. ఉదయకాలం ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి ఒక కారణం ఏంటంటే, మనుషులను మెప్పించాలన్నట్లుగా మన ప్రార్థనలు ఉంటాయి. రెండవది, మనుషులతో వైరముండి మనము ప్రార్థన చేస్తా ఉంటాం. అందుకే ప్రభు అన్నాడు, మీ మనుషుల అపరాధములు మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించడు. అందుకే ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా మనకు ఆయన నేర్పిన విషయం ఏంటంటే, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించుము. కనుక క్షమిస్తూ మనుషులకు కనబడాలని చేసే ప్రార్థనకు దేవుడు జవాబివ్వడు. మనుషులతో వైరముండి కూడా చేసే ప్రార్థనకు జవాబు ఉండదు. ఈరోజు చాలా మంది ప్రార్థనలో మనం మనుషులతో సరైనటువంటి సంబంధం లేకుండా నువ్వు చేసే ప్రార్థన కూడా దేవుడి దగ్గర నుండి జవాబు రాదు అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి ప్రార్థించేటప్పుడు వేషధారుల వలె ఉండకుండా రహస్యమందు చూచు తండ్రికి మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. 91 కీర్తన 8వ వచనంలో ఎందుకు రహస్యమందు చూచే తండ్రి అంటే, 91 కీర్తన 8వ వచనంలో నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి. మనుషులు కనబడాలని చేస్తాం గాని మన హృదయాన్ని ఎరిగిన దేవుడు. మనుషులకు మన హృదయము తెలియదు. మన హృదయంలో ఏముందో మన రహస్యాలన్నీ ఎరిగిన దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు రహస్యమందు చూచు తండ్రి మనకు ఆయన ప్రతిఫలము ఇస్తాడు. ఉదయకాల సమయం ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనకు తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అయితే ప్రార్థించినప్పుడు మనం ఎలా ఉండి ప్రార్థిస్తున్నాం? బైబిల్ చెప్తుంది, 3 రహస్యంగా ఉండాలి: నీ ధర్మము, నీ ప్రార్థన, నీ ఉపవాసం. రెండవది, మనుషులకు కనబడాలని, మనుషులకు వినబడాలని, మనుషుల మెప్పు పొందాలని వేషధారుల వల్లే చేయొద్దు. దేవుని ప్రార్థించేటప్పుడు మరి హృదయ రహస్యాలు ఎరిగిన దేవునికి ఆయనకు మాత్రమే కనబడాలని, ఆయనని అంతరంగాన్ని చూస్తాడు కనుక ఆయనని మాత్రమే ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో ప్రార్థించు. మనుషులతో వైరము లేకుండా మనుషులతో సరైన సహవాసం కలిగి మరి ప్రార్థించినప్పుడు బైబిల్ చెప్తుంది, పరలోకమందున్న తండ్రి, రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. ప్రార్థనకు తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఈ సమయంలో మరి అలాంటి ప్రార్థన జీవితం మాకు దయచేయి ప్రభా. వేషధారుల వలె మేము ప్రార్థించకుండా యేసును పోలిన వారి వలె మన ప్రార్థనను కొనసాగిద్దాం. తల వంచి ప్రార్థన చేద్దాం. ప్రభా, నిన్ను పోలిన ప్రార్థన జీవితాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం నీ స్వరాన్ని వినడానికి ప్రభా నీవు కృప చూపావు, నీకు స్తోత్రాలు. రహస్యమందు చూచు తండ్రి, ప్రతిఫలం ఇచ్చే దేవుడవు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాయినా. ఎలా మేము ప్రార్థించాలో నీ వలే తండ్రి మేము ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. వేషధారుల వలె ప్రభా మేము ప్రార్థన చేయక హృదయ రహస్యాలు ఎరిగిన నీ సన్నిధిలో యథార్థంగా మేము ప్రార్థన చేయడానికి సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు. మరొకసారి మా సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ఉదయకాలం వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులెత్తి దేవా ఆశీర్వదించమని వేడుకుంటుంది తండ్రి. ఇంతవరకు తోడుగా ఉండి మీరు నడిపించినందుకై స్తోత్రములు చెల్లిస్తుంది ప్రభా. ఈ దినం మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. మా పనులన్నింటిలో కూడా నీ సహాయం దయచేయండి. నేను ఆ సంఘాన్ని
ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. మరి భయంకరమైన పరిస్థితుల మధ్యలో మేము నివసిస్తుండగా రహస్యమందు చూచు తండ్రి ప్రతిఫలం ఇచ్చు దేవా నీ కొందనాలు. నీ మేలుతో మమ్మల్ని తృప్తిపరుస్తూ అయా శోధంలో నుండి మమ్మల్ని తప్పిస్తూ నీ కాపుదలతో నింపమని వేడుకుంటూ అయినా సంఘాన్ని మా పరిచర్యలను దీవించండి. అనుబంధ గ్రామాలను సువార్త పరిచర్యను నిర్మాణ పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ నేను ఈ దినమంతా నీ కాపుదల భద్రత దయచేయండి. ఈ అంత్య దినాల్లో తండ్రి నిత్యత్వం కొరకు మేము ఎదురు చూస్తూ ప్రార్థనలో ప్రభా బలవంతులమై నీ సహవాసంలో ముందుకెళ్లే కృపను దయచేయగలమని వేడుకుంటూ ఇంతవరకు తోడుగున్నందుకై నేను స్తుతిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మా సంఘాన్ని పరిచర్యలన్నిటినీ దీవించమని ఎగ్జిక్యూటివ్ దీవించండి. సంఘాన్ని ఆశీర్వదించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దిన ఆహారం నేడు మాకు దయచు. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మ శోధనలకి కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము దీవెన మీ అందరికీ తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే తెలియచేయవలసిందిగా కోరుతున్నా. ఈ రోజు నుండి ఆగస్టు 17 వరకు ఈ ప్రేయర్స్ కొనసాగుతాయి. ప్రార్థించి ప్రతి ఒక్కరూ పాల్పొందాలని కోరుతూ మీ అందరికీ ఒకసారి అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేయచ్చు. నా మాటలు ముగిస్తున్నాను.